వస్తుంది, దానికోసం ఎదురు చూస్తున్నామని. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో ఏ సేవ జరిగిందో, భారతదేశంలో ఒకప్పుడు ఆది అపోస్తుల్లో ఏ సేవ జరిగిందో అలాంటి ఉద్యమం మళ్ళీ రేపబడును గాక. హల్లెలూయా. అది జరగబోతుంది ఈరోజు. నిజంగా పాపం విస్తరిస్తున్నప్పుడు ఏమైందంటే అక్కడంతా చీకటిగా మారింది, చీకటి కోణాలుగా మారింది. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనాలు, అంటే దేవుని కార్యాలు లేని కాడ అంత చీకటిగా మారింది. ప్రజల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, గొడవలతో. కానీ ఈ రోజున ఒక క్రైస్తవుడు ఒక ప్రార్థన, ఒక ఉపవాస ప్రార్థన ద్వారా ప్రజల్లో మార్పు, ప్రజల్లో విడుదల, కుటుంబ